బిఎస్ఎన్ఎల్ యొక్క స్వదేశీ 4G నెట్వర్క్ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేసాయి. ప్రధాని మోడీ గారు ఒరిస్సా నుంచి ఈ సేవలు ప్రారంభించారు. ఇందులో భాగంగా దాదాపు 9500 మొబైల్ 4G టవర్స్ మరియు 100% 4G సాచురేషన్ ప్రాజెక్టును మోడీ గారు ప్రారంభించారు. సౌరశక్తితో నడిచేలా ఈ టవర్లు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దాదాపు 37,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ టవర్స్ అన్నిటిని నిర్మించారన్నమాట. దీంతో టెలికాం పరికరాల ఉత్పత్తిలో భారతదేశం డెన్మార్క్, స్వీడన్, సౌత్ కొరియా, చైనా ఇలాంటి దేశాలు సరసన చేరిందనమాట. అంటే ఇలాంటి దేశాల్లోనే ఈ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంత స్ట్రాంగ్గా ఉంది. ఈ 4G నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈవెన్ చైనా అయితే 6G కూడా స్టార్ట్ చేస్తుంది అనమాట. అలాంటి టైంలో మనం కొంచెం లేట్ అయినా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు 4G స్వదేశీ అంటే కంప్లీట్ స్వదేశీ నెట్వర్క్తో 4G స్టాక్ తయారు చేశారనమాట. భారతదేశంలో తయారైన ఈ నెట్వర్క్ క్లౌడ్ ఆధారితమైందనమాట. భవిష్యత్తులో బిఎస్ఎన్ఎల్ యొక్క 5G నెట్వర్క్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ యొక్క సిల్వర్ జూబ్లీ సందర్భంగా భారత ప్రధాని మోడీ గారు 97,500 మొబైల్ 4G టవర్స్ మరియు 92,600 4G టెక్నాలజీ సైట్స్ ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించారనమాట. ఈ టవర్స్ అన్ని కూడా దాదాపు 37,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. ఈ సిస్టమ్ మొత్తం కూడా క్లౌడ్ బేస్డ్, ఫ్యూచర్ రెడీ మరియు భవిష్యత్తులో చాలా ఈజీగా 5Gకి అప్గ్రేడ్ అయ్యే విధంగా ఈ టెక్నాలజీ రూపొందించారంట. అండ్ భారతదేశం మొత్తంలో పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో, స్వదేశీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో 4G సేవలను బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు అందిస్తుందన్నమాట. బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఈ 4G ఇన్ఫ్రాస్ట్రక్చర్, 4G నెట్వర్క్ క్రియేట్ చేయడం వల్ల దాదాపు దేశవ్యాప్తంగా 26,700 అన్కనెక్టెడ్ విలేజెస్, మనం కేవలం ఒరిస్సాలో చూస్తే 2,472 విలేజెస్ అనమాట. ఇవన్నీ కూడా కనెక్ట్ అయిపోతాయి. దాంతో ఆ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అయ్యి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఈ 4G నెట్వర్క్ వల్ల అంటే దేశవ్యాప్తంగా చాలా అన్కనెక్టెడ్ విలేజెస్ని ఈ 4G నెట్వర్క్లో కనెక్ట్ చేయడం వల్ల దాదాపు బిఎస్ఎన్ఎల్కి 20 lakhs న్యూ సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అవుతారంట. ఈ 97,500 4G టవర్స్ అన్నీ కూడా సోలార్ పవర్తో కనెక్ట్ అవుతాయంట. అంటే ఇది సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్లీట్గా సోలార్ పవర్తో గ్రీన్ టెలికాం సైట్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. దీంతో పాటు ప్రధాని మోడీ గారు ఇదే కార్యక్రమంలో భారతదేశంలో 100% 4G సాచురేషన్ నెట్వర్క్ను కూడా అన్వీల్ చేశారు. అండ్ ఇక్కడ దాదాపు మనం చూస్తే కనుక భారతదేశం మొత్తం 29,000 నుంచి 30,000 విలేజెస్ ఈ 4G సాచురేషన్ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్నాయి.